గుడ్ సినిమా ముందర నేను స్వామి గారి గురించి చెప్పాలి. డార్లింగ్ స్వామి గారు రొమాన్స్ స్వామి గారు అయ్యారు. చాలామంది డైరెక్టర్లు ఫీలింగ్ ఏంటంటే రైటర్స్ డైరెక్టర్ అవ్వకూడదు అని ఏదో ఉందేమో, బట్ రైటర్సే డైరెక్టర్స్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళు చేస్తేనే దానికి ఒక ఇది ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఇది నేను ఐ రియల్లీ బిలీవ్ ఇట్. ఇంకోటి ఏంటంటే మారుతి గారి విషయం చెప్పాలి. అందరూ చెప్తారు, బట్ బేసిక్ ఏంటంటే ఒక వటవృక్షం కింద ఏ మొక్క మొలవదంటారు. మారుతి ఒక వటవృక్షం కింద ఏ మొక్క మొలవదు. ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్ని పెద్ద పెద్ద టెక్నీషియన్ని చూసినప్పుడు వాళ్ళ కింద ఎవరు మొలవలేదు, ఎవరు రాలేదు అంటే పేర్లు చెప్పను. కానీ మారుతి గారి కింద చాలామంది ఎదిగారు, ఎదుగుతున్నారు, ఇంకా ఎదుగుతారు కూడా. ఇది ఈ ఇండస్ట్రీ వచ్చాక చాలామంది వచ్చారు. రామ్ గోపాల్ వచ్చాడు, దాసనారాయణ గారు వచ్చారు, రాఘవేంద్ర వచ్చాడు, చాలామంది గొప్ప గొప్ప డైరెక్టర్లు వచ్చారు. ఎంతమంది గొప్ప డైరెక్టర్లు వచ్చినా వాళ్ళ అసిస్టెంట్లు ఏమి ఇచ్చారు. బట్ మారుతి ఈజ్ డిఫరెంట్. ఈ విషయంలో నేను చెప్తాను, మారుతిని కొట్టే మనిషి ఇంత ముందర లేడు, ఇక ముందర లేరు. నేను నిజంగా ఫీల్ అయి చెప్తున్నా. తన కింద ప్రతి మనిషికి ఉంటుంది. ఒక డైరెక్టరు హిట్ కాగానే నా రైటర్ని నా టెక్నీషియన్ని నా దగ్గరే పెట్టుకోవాలి, వాళ్ళని నేనే ఉంచుకోవాలి, వాళ్ళతోనే నేను ఎదగాలని ఉంటుంది. కానీ ఈయనది కాదు, నాతో పాటు నా మనుషులందరూ ఎదగాలి అనే ఒక ఏకైక వ్యక్తి, నేను చూసిన వ్యక్తి ఈయనే. నాకు తెలిసి ఎవరు లేరు. నేను ఈ ఇండస్ట్రీని చాలా యాంగిల్స్లో చాలాసార్లు చూశాను. నాకు తెలిసి ఇలాంటి మారుతి లాంటి వ్యక్తిని నేను చూడలేదు. ఒక టాలెంట్ ఉండటం కాదు, ఇంకో వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు పైకి రావాలనుకోవటం గొప్ప విషయం. మేడం కాళ్ళు వణికిపోతున్నాయి, నాకు ఇక్కడ నుంచోలేకపోతున్నాను నేను. చాలా చాలా థ్యాంక్స్ మేడం. నిజంగా ఒక మదర్ లాగా మీ బ్లెస్సింగ్స్ అందించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం మేడం. దయచేసి మీ చేతులతో ఒక సాంగ్.